ఇందాక పేపర్ బానే ఉంది, ఇంతలో పేపర్ కట్ చేసిందేంటి? విక్రమ్, నీ జేబులో ఏదో పేపర్ ఉన్నట్టుంది. అరుస్తున్నావేంట్రా? అరుస్తున్నావేంటి? నీ జేబులో ఉన్న పేపర్లో ఏదో ఉంది, మర్యాదగా ఇవ్వు. ఇది నాకు సంబంధించిన పేపర్, నీకు సంబంధం లేదు. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎదిరించి మాట్లాడతావా? సిద్ధు గారు, ప్లీజ్ సిద్ధు, మాట విను. ప్లీజ్ సిద్ధు గారు, ప్లీజ్ సిద్ధు గారు, చదవద్దు ప్లీజ్. చదవద్దని చెప్తున్నావేంటి? అంటే నేను చదవకూడదు, నాకు తెలియంది ఈ పేపర్లో ఏదో ఉంది, అవునా? నందినికి లోకికి నిశ్చితార్థం ఏంటి? పైగా ఈ ఫోటోలో రోజీ అని ఉంది. ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? నిజం చెప్పండి. మిమ్మల్ని కాదు, నేరుగా వెళ్ళి ఆ నందిని నిలదీస్తాను. సిద్ధు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంట్రా, నన్నే అపలం చూస్తావా? నాకిప్పుడు క్లియర్గా అర్థమైందిరా, మీరు ముగ్గురు కలిసి ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ముందు మీ సంగతి చెప్తాను. సిద్ధు, సిద్ధు, ప్లీజ్ ప్లీజ్ సిద్ధు, నా మాట విను ప్లీజ్ సిద్ధు. నేను ఇప్పుడే వెళ్ళి విషయం ఏంటో నందినితోనే తెలుసుకుంటాను. సిద్ధు ప్లీజ్. ఇలా జరిగిందేంటి మేడం? ఈ విషయం వెంటనే నందిని గారికి చెప్పాలి. ముందు నా కట్లు విప్పు. కొంచెం దగ్గరగా ఇవ్వండి. డోర్ కూడా క్లోజ్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి మేడం? ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం కంటే వెంటనే నందిని గారికి ఫోన్ చేయడం ఇంపార్టెంట్. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? వస్తున్నాను సిద్ధు, దారిలోనే ఉన్నాను. నేను సిద్ధుని కాదు మేడం, దమయంతిని. నువ్వా దమయంతి? ఏంటో చెప్పు. ఇంతకీ సిద్ధు పేపర్ చూసే అవకాశం లేదు కదా?
సిద్ధు ఆల్రెడీ పేపర్ న్యూస్ చదివాడు మేడం. సిద్ధుకి విషయం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు సిద్ధు ఆవేశంగా మీ దగ్గరికి బయలుదేరాడు మేడం. ఇప్పుడు మేము బయట కూడా రాకుండా అన్ని లాక్ చేసి మరీ వెళ్ళాడు. ఛ! మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా కొంపను ముంచారు కదే. ఛ! మేడం, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు సిద్ధు ఇక్కడికి వస్తే నా గురించి మొత్తం అమ్మమ్మకు తెలిసిపోతుంది. అయ్యో, ఇప్పుడెలా? ఇన్ని రోజులు నేను కన్న కలనన్నీ నాశనం అయిపోయాయి. సిద్ధు వచ్చి అసలు నిజం చెప్పాడు అంటే అమ్మమ్మ నన్ను ఏం చేస్తుందో ఏమో. కోపంతో రివాల్వర్ తీసుకుని కాల్చేది కదా. ఏమో, కాల్చినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఇప్పుడు సిద్ధుని ఇక్కడికి రాకుండా ఎలా ఆపాలి? ఎవరు ఆపగలరు? ఎస్, సిద్ధుని ఆపాలంటే అది ఒక్కరి వల్లే అవుతుంది. చెప్పు నందిని. మీ గొంతు వినగానే చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఈరోజు మీరే కాపాడాలి. ఈ శ్రేయోభిలాషి ఉన్నదే నిన్ను కాపాడడానికి. అసలేమైంది? నువ్వెక్కడున్నావు? నేనిప్పుడు మా ఇంట్లోనే ఉన్నాను. కాకపోతే నాకు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. మీరు ఆ సమస్య నుంచి నన్ను బయటపడేయాలి. చూడు నందిని, నువ్వు టెన్షన్ పడకుండా అసలు విషయం ఏంటో చెప్పు. నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి విషయం ఏంటో నందినితోనే తెలుసుకుంటాను. సిద్ధుకి విషయం అంతా తెలిసిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. సిద్ధుని నేను అడ్డుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను.
ఉదయం అనంగా బయటికెళ్లిన వినోద్ ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏంటి వినోద్, ఉదయం అనగా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయావు? ఏం లేదు సంధ్య, అర్జెంట్ పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. నాకు బాగా ఆకలిగా ఉంది, ముందు టిఫిన్ చేద్దాం పదా. రండి. నువ్వు కూడా తిను సంధ్య. నేను తర్వాత తింటానులేండి, మీరు తినండి. సంధ్య, నేను మధ్యాహ్నం ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడడానికి బయటికి వెళ్తున్నాను. లంచ్కి రావడం కుదరదు, నువ్వు నా కోసం వెయిట్ చేయకు. కంపెనీ వాళ్ళతో మాట్లాడడానికి బయటికి వెళ్ళడం ఏంటి? ఈ రోజు అక్కడ ఏంటి సంధ్య, ఏమైంది? ఆగిపోయావు? అదేనండి, ఈరోజు మీ చెల్లెలు రోజు నిశ్చితార్థం కదా, దాని గురించి అడగబోతూ ఆగిపోయాను. ఈ నిశ్చితార్థానికి మనం వెళ్ళట్లేదు సంధ్య. ఏంటి సంధ్య ఆశ్చర్యంగా చూస్తున్నావు? దగ్గరుండి నిశ్చితార్థాన్ని ఘనంగా చేయాల్సిన బాధ్యత అన్నగా నాకుంది. కానీ పరిస్థితులు అలా లేవు, అన్నీ తారుమారైపోయాయి. అమ్మమ్మ రమ్మని పిలిచింది, కానీ నిశ్చితార్థం చేసుకుంటున్న నా చెల్లెలు అన్నయ్యని పిలవలేదు. దానికి చాలా పొగరు. పైగా నా చెల్లెలు నా మీద చాలా కోపంగా ఉంది. ఈ పరిస్థితిలో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు సంధ్య. ఇప్పుడు మనం ఆ నిశ్చితార్థానికి వెళ్తే ప్రేక్షకుల్లాగా నిలబడాల్సి వస్తుంది. అక్కడ ఏదైనా డిస్కషన్ వస్తే మనం బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నా చెల్లెలు ఖచ్చితంగా అవమానిస్తుంది, అందరి ముందు కావాలని ఫోర్సం చేస్తుంది. అయినా ఇప్పుడు నేను నా గురించి ఆలోచించట్లేదు సంధ్య, నీ గురించి ఆలోచిస్తున్నాను. పొరపాటును కూడా నిన్నెవరైనా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను సంధ్య. ఆ సమయంలో అక్కడ ఏదైనా గొడవ జరిగితే, అది కూడా మన కారణంగా జరిగితే నేను సహించలేను సంధ్య. అంతేకాకుండా అది మా అమ్మమ్మకి, తాతయ్యకి, అమ్మకి, నాన్నకి అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చి పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. మొన్నటికి మొన్న నువ్వు వెళ్ళి పూజలో కూర్చుంటే ఏం జరిగిందో గుర్తుంది కదా సంధ్య? కూర్చో. బావా, నువ్వు ఇటు కూర్చో. ఇప్పుడు మనం మన పరిస్థితికి తగ్గట్టుగా ఉంటున్నాం. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే మనం మన రేంజ్లో వెళ్తాం తప్ప వాళ్ళ రేంజ్లో వెళ్ళాం. మంచి బట్టలు, మంచి నగలు ఇవేవీ లేకుండా అక్కడికి వెళ్ళి అందరి ముందు చిన్నబోవడం నాకిష్టం లేదు సంధ్య. ఏంటి సంధ్య, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అయ్యో లేదు వినోద్, నీలా నేనెందుకు ఆలోచించలేదని అనుకుంటున్నాను అంతే. సరే వినోద్, నీ మాటే నా మాట. ఓకే. సరే సంధ్య, నేను వెళ్ళొస్తాను. నువ్వు నా గురించి, ఈషా గురించి ఆలోచిస్తున్న విధానం చూస్తుంటే మీ భార్యగా నాకు చాలా గర్వంగా ఉందండి. ఆడదానికి డబ్బు, ఆస్తి కంటే మంచి భర్త ఉంటే సరిపోతుందని ఇన్నాళ్లకు అర్థమైంది వినోద్ నాకు.
లోకికి నందినికి పెళ్ళేంటి? పైగా ఈరోజు నిశ్చితార్థం. వాళ్ళిద్దరు అందుకు ఎలా ఒప్పుకున్నారు? నాకేం అర్థం కావట్లేదు. సిద్ధుని ఎలాగైనా ఆపాలి, లేదంటే నా కూతురు నిశ్చితార్థం ఆగిపోతుంది. నా కూతురు జీవితం గురించి ఇన్నాళ్ళుగా నేను కన్న కలలన్నీ నాశనమైపోతాయి. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటి వరకు నా కూతుర్ని నేను కాపాడుకుంటూ వచ్చాను, ఇప్పుడు కూడా కాపాడుకుంటాను. సిద్ధు, ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడం అవసరమా? అయినా అందరి సమక్షంలో మనం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా. అవును, అనుకున్నా. కానీ అందరి సమక్షంలో మనం పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో రకంగా అయిపోతూనే ఉంది. నందిని, నువ్వేంటో నాకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు నువ్వు లోకిని పెళ్లి చేసుకోవడం కూడా నీ ప్లానే అని అర్థమైంది. ఇంతకాలం నువ్వేంటో నేను గ్రహించలేకపోయాను నందిని. వస్తున్నా నందిని, ఇప్పుడే వస్తున్నాను. ఎలాగైనా సరే సిద్ధుని అడ్డుకోవాలి. నందిని నేను ప్రేమించుకున్నామని లోకికి తెలుసు. అయినా పెళ్లికి ఒప్పుకున్నాడు లోకి. అక్కడేదో జరుగుతుంది. నాకు తెలియని మిస్టరీ అక్కడేదో జరుగుతుంది. నందిని వల్ల రోజుకి ఏదో అన్యాయం జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. హలో, రేయ్, నువ్వే కదా నన్ను బంధించింది? ఎస్, నేనే. అంటే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను బంధించింది నందినియే కదా? అవును. ఇప్పుడు కూడా నందిని చెప్పిందనే నీ దగ్గరకొచ్చాను. మళ్ళీ నిన్ను బంధించబోతున్నాను. అది నీ వల్ల కాదురా. ఇక్కడ నీ అంతు చూసిన తర్వాత అక్కడ దానంతు చూస్తాను. ఈ నిశ్చితార్థం ఆపండి.